ఎడారిలో సెలయేర్లు. ఏప్రిల్ 10వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయము. యోబు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. అలసిపోయిన ఓ హృదయమా, ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడు నిన్నెలా బాధలకి గురి చేస్తున్నాడేమో. నీలోని కొన్ని అందాలు శ్రమల్లో గాని బయటకి తెలియనివి ఉన్నాయి. ప్రేమ మిణుగురు పురుగు లాంటిది. చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటకు కనపడదు. నిరీక్షణ అనేది మిణుకుమనే తార లాంటిది. సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు. శ్రమకాలంలో చీకటి రాత్రిలోనే దాన్ని చూడగలం. కష్టాలనేవి నల్లని ముఖములు గుడ్డల్లాంటివి. వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు. ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తళుకులు విరజిమ్ముతాయి. ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళలోని ప్రార్థించావు, ప్రభు నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది, నాకు విశ్వాసం ఉంది అని నాకు తెలిసేలా చెయ్యి అని. మరి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా ఇది. నీకు తెలియకపోవచ్చు. ఈ ప్రార్థనకి పర్యవసనం ఏమిటంటే, నీలోని విశ్వాసం పరీక్షకి గురైనప్పుడే కదా విశ్వాసం అసలు ఉన్నది లేనిది తెలిసేది. ఇది నీకు ఆధారం. మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు. మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి. ఇది కేవలం మనలోని ఆత్మ సౌందర్యాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు తోడ్పడతాయి. దేవుడు తన సైనికులకి శిక్షణనిచ్చేది సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్న మందిరాలలో కాదు, బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే ఆయన వాళ్ళని సెలయేళ్లకు అడ్డం పడి నడవమంటాడు, నదుల్ని ఈదమంటాడు, కొండలెక్కమంటాడు, వీపు మీద బోలెడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు. క్రైస్తవుడా, నువ్వు అనుభవిస్తున్న శ్రమలకు కారణం ఇదే. నీతో ఆయన వ్యాజ్యం ఆడడానికి కారణమూ ఇదే. సైతాను మిమ్మల్ని కదలించకుండా ఉంటే అది ఆశీర్వాదం అనుకోవడానికి వీలు లేదు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్. ఆమేన్.